సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. Shastri, come here. డాక్టర్, అతనికి ఏమైంది? నీ నాలెడ్జ్కి అర్థమయ్యేలా ఒక విషయం చెప్తాను విను. కంప్యూటర్ని ఫార్మాట్ చేస్తున్నప్పుడు సడన్గా పవర్ పోయిందనుకోండి, ఏమవుతుంది? హార్డ్ డిస్క్ క్రాష్ అవుతుంది. ఎస్, సరిగ్గా అదే జరిగింది. సాధారణంగా మనిషి తన మెదడుని 0.6% మాత్రమే వాడుతాడు. కొన్ని సంవత్సరాలు కఠోర సాధన చేయడం ద్వారా తన మైండ్ స్టామినాని పెంచుకుంటాడు. అలా మెడిటేషన్ చేసి ఈ ప్రపంచాన్ని చుట్టొచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. పంచభూతాల సహాయంతో మంత్రాన్ని జపించడం ద్వారా మీరు వెళ్ళి రాగలిగారు. కానీ అతను తన మైండ్ని కంట్రోల్ చేయలేకపోవడం ద్వారా పిచ్చివాడైపోయాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి డాక్టర్? ఏం పర్వాలేదు, అతనికి నేను ట్రీట్మెంట్ చేస్తాను. మరి ఈ దశ విజయవంతమైనట్టునా? నేను వెళ్ళాలనుకున్న ప్రదేశానికి నా ఆత్మ వెళ్ళింది. నా ఆత్మ వెళ్ళింది. మేము వెళ్ళాము, మధ్యలో ఆ డిస్టర్బెన్స్ వల్లే వచ్చేసాము. ఓకే, గుడ్. వాళ్ళని 12వ దశకి రెడీ చేయండి. మరో మనిషి కావాలి కదా డాక్టర్. వేరే వాళ్ళని ఎవరైనా తీసుకొద్దామంటే ఇందాక జరిగినట్టు మళ్ళీ రిపీట్ అవుతుందేమో. ఇంకెవరూ అవసరం లేదు. 5వ మనిషిగా నేనే ఉంటాను. కాకపోతే ఈ దశకు కొన్ని గంటల ముందు చనిపోయే మనిషి కావాలి. సార్, బతికున్న వాళ్ళంటే ఎలాగోలా తీసుకురావచ్చు, చనిపోయిన వాళ్ళైనా ఓకే. అటు ఇటు కాకుండా ఇదేం ఫిట్టింగ్ సార్? అసలు అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? ఉన్నాడు, నేను తీసుకొస్తా. నమస్తే సార్. నా కుటుంబాన్ని కాపాడారు. నా ప్రాణాలు మీవే సార్. అమర్, నువ్వు చెప్పిన వ్యక్తి ఇతనేనా? అవును డాక్టర్. మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే సార్. అమర్, అతను దీనికి ఎలా ఒప్పుకున్నాడు? నిన్న సాయంత్రం నేను సాగర్ బయటకు వెళ్ళాంగా. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? కొన్ని గంటల్లో చనిపోబోయే వ్యక్తి కావాలన్నారుగా, అతని దగ్గర. దొరికాడా? దొరకబోతాడా? దొరికేశాడా? ఏమో, నేను నా ప్రాబ్లం గురించి సొల్యూషన్ వెతుకుతున్నప్పుడు నాకు వ్యక్తి కనిపించాడు. తను కొద్ది రోజుల్లో చనిపోబోతున్నానని, నా కుటుంబాన్ని ఆదుకోండని అందరికీ పాంప్లెంట్స్ పంచుతూ కనిపించాడు. నాకు పాంప్లెంట్ ఇచ్చాడు. ఇందులో అడ్రస్ ఉంది, కానీ తను చనిపోయాడా బ్రతుకున్నాడని మాత్రం తెలీదు. వెళ్ళి చూద్దాం. సుబ్రహ్మణ్యం, ఆగు ప్లీజ్. ప్లీజ్ ఆగు. సుబ్రహ్మణ్యం, ఆగు. ఎవరు మీరు? మీతో మాకు పని ఉంది. కొద్దిసేపట్లో చనిపోయేవాడిని, నాతో మీకు పని ఏంటి? అది మీకు ఉపయోగపడేదే. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? డాక్టర్ నాకు ఇచ్చిన గడువు రేపటితో పూర్తవుతుంది. నా కుటుంబం అనాథ అవుతుంది. నా సంతా నా ట్రీట్మెంట్గా ఖర్చు అయింది. అప్పులు మిగిలాయి. అందుకే నేను రేపు చనిపోతే ఎల్ఐసి మాత్రం వస్తుంది. అదే ఈ రోజు కాలు సార్ చనిపోతే ఈ ఎల్ఐసితో పాటు యాజమాన్యం కూడా ఎంతో కంతిస్తుంది. అందుకే మీ ఫ్యామిలీ నేను ఆదుకుంటాను. మీ అప్పులు మొత్తం తీర్చేస్తాను. నేనేం చేయాలో చెప్పండి. నీ ప్రాబ్లమ్స్ అన్ని ఈ రోజు నేను క్లియర్ చేసిన తర్వాత ఈ అడ్రస్కి రండి. అలా అతని ప్రాబ్లం క్లియర్ చేశాక డాక్టర్కి చెప్పాను. ఇప్పుడు మన కోసం అతన్ని చంపాలా? అతన్ని మనం చంపడం లేదు. అతను ఎక్కువసేపు బతకడని అతనికి తెలుసు. కాకపోతే ఇంతకుముందు ఇలాంటి యాగం చేసిన వాళ్ళు చిన్న మిస్టేక్ వల్ల మొత్తం అందరూ అగ్నికి ఆవుతైపోయారు. అందరూ ఇలా రండి. See this. సార్, ఇందాక లోనికి వెళ్ళిన వ్యక్తి తల పట్టుకొని కొట్టుకుంటున్నాడు సార్. పదండి లోపలికి.
12వ యాగానికి రెడీ చేయండి. శాస్త్రి, ఆత్మతో ఉన్న ఈ బాటిల్ని తీసుకొని ఈరోజే అంతర్వేదాద్రికి బయలుదేరు. శాస్త్రి ఏడి కనిపించట్లేదు. మనకంటే ముందే యాగస్థలానికి వెళ్ళి అన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడైతే మనల్ని కాపాడడానికి ఈ రక్షణ వలయం ఉంది. మరి బయటికి వెళ్తే పరిస్థితి ఏంటి డాక్టర్? దానికి ఒక మార్గం ఉంది, పదని చెప్తాను. నాకెందుకో భయంగా ఉంది. ఏం భయం లేదు. ఈ స్థలం శక్తి స్వరూపుడైన పరమశివుడి నిలయం. సాధువులు మహర్షులు యాగం చేసే ఈ పుణ్యభూమిలోకి ఆత్మలు ప్రవేశించలేవు. అంతేకాదు, ఈ మహాయాగంలో మనకు సహాయం చేయడానికి ఆ కైలాసనాథుని పరమ భక్తుడైన సిద్ధ సాధువు ఒకరు మనతో ఉన్నారు. గురుగారికి నమస్కారం. ఇతన్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. డాక్టర్ మనకు చూపించిన వీడియోలో యాగం చేసింది అతనే. ఇదే మీ చివరి యాగం, అంతర్గ్రహ యానం. ఏకాగ్రతతో మనసుపైనే దృష్టి ఉంచండి. ఈ యాగంలో ఆత్మ తన శరీరాన్ని విడిచి ఆత్మలు సంచరించే లోకానికి అంటే వెళ్తుంది. వాటికంటూ ప్రత్యేకమైన లోకం ఉంటుందా? ఉంటుంది అనడానికి చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక చోట ఒక శవం ఉంది అనుకోండి. పక్కనే ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ పక్కనే కోమాలో ఉన్న మరో వ్యక్తి పడి ఉన్నాడు. వాళ్ళ ముగ్గురులో తేడా ఏమిటి? ఇద్దరు ప్రాణంతో ఉన్నారు, ఒకరు లేరు. ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి ఒక సర్పం వచ్చిందనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏమీ చేయరు. ఎందుకంటే ఆ సర్పం వచ్చిన సంగతి వాళ్ళకి తెలియదు కదా. అంటే శవానికి, గాఢ నిద్రలో ఉన్నవాడికి, కోమాలో ఉన్నవాడికి తేడా లేనట్టేనా? తేడా ఉంది. అదే ఆత్మ. ఆత్మ శరీరంలోంచి పూర్తిగా వెళ్ళిపోతే శరీరం శవమవుతుంది. కొద్దిసేపు మాత్రమే బయటికి పోతే శరీరం నిద్రపోతుంది. కొన్ని నెలలు బయటికి పోతే
ఆ శరీరం కోమాలో ఉంటుంది. అలా బయటికి వెళ్ళిన ఆత్మలన్నీ కలిసే ప్రదేశమే ఆత్మలోకం. మీరెప్పుడైనా గమనించారా? మనం నిద్రపోయిన తర్వాత కలలో చనిపోయిన వాళ్ళని కలిసినట్టు, వాళ్లతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి మనకి తెలియని మనుషులను కూడా కలిసినట్టు అనిపిస్తుంది. మెలకు వచ్చాక వాళ్ళ మొహాలు కూడా మనకు గుర్తురావు. మళ్ళీ ఏదో ఒక సందర్భంలో ఒక కొత్త వ్యక్తిని చూసి ఇతన్ని ఇంతకు ముందెప్పుడో చూశామే అనిపిస్తుంది. కానీ నిజానికి మీరతన్ని ఎప్పుడూ బయట ప్రపంచంలో చూసి ఉండరు. మీలాగే అతను నిద్రపోయినప్పుడు ఆత్మ ప్రపంచంలో కలిసి ఉంటారు. అందుకే ఇంతకు ముందెప్పుడో చూశామే అనిపిస్తుంది. కానీ ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. అయితే ఇప్పుడు పూర్తి అవగాహనతో ఈ యాగం ద్వారా మీ ఆత్మలను ఆత్మలోకానికి పంపుతున్నాను. ఇది పూర్తయితే మీ అందరి సమస్యలు తీరిపోతాయి. దానివల్ల మా ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయి? మిమ్మల్ని ఏ ఆత్మలైతే బాధిస్తున్నాయో అవి ఖచ్చితంగా అక్కడే ఉంటాయి. మీరక్కడికి వెడతారు గనక మీ సమస్య ఏమిటో మీకు అర్థమవుతుంది. ఒక ముఖ్యమైన విషయం, అక్కడ ప్రపంచం చూసి భయపడకండి. ఒకరి చేతులు ఒకరు వదలొద్దు. ఒకవేళ విడిపోతే తిరిగి రావడం చాలా కష్టం. అక్కడ మీరెవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళనే తలుచుకోండి. వాళ్ళే మీకు కనపడతారు. వెళ్ళేంత వరకు అర్థమైంది, మళ్ళీ తిరిగి రావడం? అందుకే అందరు కలిసి ఉండాలన్నది. తిరిగి రావడానికి నన్ను ఫాలో అయితే సరిపోతుంది. దీన్ని శరీరం మొత్తం అప్లై చేసుకోండి. ఎందుకు? అప్పట్లో శరీరాలను కాపాడుకోవడానికి తైలాలను వాడేవారు, కానీ ఈ జనరేషన్ గ్యాప్లో తైలాలు కాస్త కెమికల్ లిక్విడ్స్గా మారిపోయాయి. పదండి, రెడీ అవుతాం. మీరెవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళనే తలుచుకోండి. వాళ్ళే మీకు కనపడతారు. డాడీ, ఇహలోకాల్లో ఉన్నంత వరకే బంధాలు, ఇక్కడ కాదు. మీరు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు. విధిని ధిక్కరించారు. లేదు డాడీ, మేము కరెక్టే చేసాం. వీడిని నమ్మి ఇంత దూరం వచ్చారా? వీడు చాలా పెద్ద ఫ్రాడ్. అంకుల్ అలా అనకండి. ఆయన మా కోసం చాలా పెద్ద రిస్క్ చేశాడు. ఆయన లేకపోతే మా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మీకు ప్రాబ్లం క్రియేట్ చేసిందే వాడు. తగలబడుతున్నవి శరీరాలు మాత్రమే. విధివ్రాత ప్రకారం బంధాలతో గడపాల్సిన ఆత్మలు ఇంకా బతికే ఉన్నాయి. మీ అందరికీ ప్రాబ్లం క్రియేట్ చేసింది నేనే. మీరు ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసింది కూడా నేనే. మీకు ఇంకో విషయం చెప్పనా? మీరు ఇక్కడికి ఎలా రావాలో ఒక్కటే చెప్పాను, కానీ తిరిగి వెళ్ళడం మాత్రం చెప్పలేదు. మీరు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోండి. బాయ్. One,
2 3 సౌండ్ వినిపించట్లేదు. ఏం జరుగుతుంది? ఇప్పుడు వెళ్ళేది మీరు కాదు, మేము. ఫస్ట్ టైం పాపారా మీద అటాక్ జరిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. పాపారావు దీన్ని పట్టుకో. వీళ్ళని పంపించింది శాస్త్ర. అసలు శాస్త్రి ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నాడు? అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. హే, మా ఇంటి వైపు ఎవరు వెళ్తున్నారు. ఎవరు నువ్వు? ఏంటి తీసుకెళ్తున్నావు? తప్పు చేస్తున్నారు. బ్రతకాలని లేదా? బ్రతకడం కోసం చేస్తున్న ప్రయత్నమే ఇది. నువ్వు పూర్తి ఆయుష్కుడు అని ఇందులో రాస్తుంది. మరి దేనికోసం చేస్తున్నావు? అంటే నేను తొందరలో చనిపోతాననడం, శాస్త్రి నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడంటే ఈ యాగం ద్వారా తను ఏదో ఆశిస్తున్నాడు. అలాంటప్పుడు ఈ యాగాన్ని మధ్యలో ఆపేయొచ్చు కదా. ఆపలేరు. ఆగకూడదు. ఇప్పుడు మీరు ఈ యాగం చివరి దశలో ఉన్నారు. ఎవరో ఈ యాగం ద్వారా సృష్టికి విరుద్ధం కలిగిస్తున్నారు. చనిపోయిన వాళ్ళని బ్రతికించాలని చూస్తున్నారు. ఈ యాగాన్ని ప్రారంభించిన మీరే దీన్ని ముగించాలి. వాళ్ళని శిక్షించాలి. మా పూర్తి సహకారం మీకుంటుంది. శాస్త్రిని పట్టుకుని 4 పిక్తే వాడే నిజం చెప్తాడు కదా. లేదు, దీని వెనక ఎవరో ఉన్నారు. ప్రాణం తీయడానికి కూడా తెగించారంటే ప్రాణం పోయినా నిజం చెప్పరు. కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి శాస్త్రి గురించి ఎంక్వైరీ చేయి. నేను ఇక్కడ ఉండి ఈ యాగాన్ని ఫినిష్ చేస్తాను. నీకు కావాల్సింది డబ్బేగా, నేనిస్తా. శుభం భూయాత్. అలా పాపారావు బయటికి వెళ్ళి చేసిన ఇన్వెస్టిగేషన్లో నీకు శాస్త్రికి సంబంధం ఉన్న విషయం తెలిసింది. అదే సమయంలో శాస్త్రిని ఉపయోగించి నా కళను క్రియేట్ చేసావు. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇయర్లీ ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసావు. స్వప్నకి నీ మనిషితో నీకు ప్రాబ్లం క్రియేట్ చేసావు. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియలేదు. నువ్వు చూపించిన వీడియోని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది. ఆ యాగంలో ఉన్న 5 మందిలో నువ్వు ఒకడవని తెలుసుకున్నాను. ఆ యాగం చేసింది నీ తండ్రే. ఆఖరి నిమిషంలో తెలిసింది మీ నలుగురు మా రూపంలో ఉండే మీ ఫ్యామిలీ మెంబర్స్ అని. మీ ప్లాన్తో మీరొచ్చారు, మా ప్లాన్తో మేమొచ్చాం. ఇంతకుముందు మేము కౌంటింగ్ చేసినప్పుడు బయట ఏం జరిగిందో తెలుసా? ఏమిటి అన్యాయం? ఏంటి ఏం చేస్తున్నారు మీరు? ఎవరు మీరు? వద్దు వద్దు.
వద్దు వద్దు వద్దు. ఇక్కడ వినిపిస్తున్న ఇన్ని సౌండ్స్లో మీ వాడిచ్చే సౌండ్స్ని బట్టి నువ్వు బయటికి వెళ్ళాలనుకున్నావు, మేము వాడిని కొట్టి మాకో సౌండ్ క్రియేట్ చేసుకున్నాం. అయినా నీ కోరిక మేము తీరుస్తున్నాం. అదే నీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండడం. మళ్ళీ నువ్వు తిరిగి రావాలనుకున్నా రాలేవు, ఎందుకంటే అక్కడ నీ బాడీ తగలాడిపోతుంది. నీ ఫ్యామిలీతో ఇక్కడే హ్యాపీగా పండగ చేసుకో. బాయ్. ఆ తాళపత్రాలు ఎలా ఇవ్వు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మళ్ళీ ఇలాంటి పనులు ఎవరూ చేయకూడదు. ఈ సృష్టికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, వాటిని ధిక్కరించే ప్రయత్నం ఎవరూ చేయకూడదు. అంటే ఈ తాళపత్రాలు కూడా డాక్టర్ క్రియేట్ చేసినవేనా? కాదు, ఇవి మాత్రమే నిజం. ఇవి నీకు మాత్రమే ఇస్తాడని తెలిసి ఆ శాస్త్రి నీతో ఉంచి నీకు కల వచ్చినట్టు సృష్టించాడు. మరి పాపారావు మీద అటాక్ ఎందుకు చేసినట్టు? మనం నలుగురం 5వ వాడిగా డాక్టర్ మనలో ఎంటర్ అవ్వాలనుకున్నాడు, కానీ మధ్యలో పాపారావు ఎంటర్ అవడం వల్ల తన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అందుకే తనపై అటాక్ చేపించాడు. ఇలా ఇవ్వండి, ఇక వెళ్ళండి. శుభం భూయాత్.